ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. 20 ఏళ్ల క్రితం ఈ భూమి అంతా రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉండేది. అప్పుడు ఈ ల్యాండ్కి వాల్యూ చాలా తక్కువ మేడం. రికార్డ్స్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉండేది మేడం. దాన్ని తెలివిగా నీలకంఠం కొనేశాడు. కాంట్రాక్ట్లో వచ్చిన డబ్బంతా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసేవాడు. అగ్రికల్చర్ ల్యాండ్పై అయితే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది కదా అని చెప్పి వచ్చిన డబ్బంతా భూములపై పెట్టుబడి పెట్టాడు మేడం. సో అప్పటి ఎకరం భూమి వాల్యూ రియల్ ఎస్టేట్ భూమి వల్ల 100 రెట్లు పెరిగిందన్నమాట. అబ్సల్యూట్లీ మేడం. అప్పుడు ₹1,00,000 ఒక ఎకరం కొంటే అదే భూమి గజాల్లో అమ్మితే కోట్లలో ఆదాయం వస్తుంది మేడం. అయితే మంచి ఇన్కమే. కానీ ఒక మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాత్రం ఇన్కమ్ లేదు కదా మేడం. ట్యాక్స్ ఎగరవేసేందుకు నష్టం వచ్చినట్టు చూపిస్తారు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్లో అమ్మకం కొనుగోళ్ల ధరలన్నీ డమ్మీవే ఉంటాయి. సో గవర్నమెంట్ ఆదాయానికి గండి పడుతుంది కదా. అది నిజమే. మరి దీనిపై రిలేటెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు ఎంక్వైరీ చేయలేదా? మేడం ఇది 33వ లేఅవుట్ మేడం. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా మినిమం ఫార్మాలిటీగా కూడా చిన్న ఎంక్వైరీ నోటీస్ కూడా పంపించలేదు. ఎందుకు పంపిస్తారు? పంపించరు. తలా పాపం తలా పిడికెడు ఎవరి వాటాలు వాళ్ళకి అందుతుంటే అందరూ సైలెంట్గానే ఉంటారు. ఇది సిటీ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ హెడ్స్, స్టేట్, సెంట్రల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు. పొజిషన్ ఆపోజిషన్ ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే వాళ్ళకి సైట్ కావాలి. అది నీలకంఠం దగ్గరుంది. సైట్ వాల్యూ ₹1,00,000 ఉంటే 10 లక్షలే చూపించి గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి గిఫ్టులుగా సైట్ ఇస్తుంటే ఇంకా వాళ్ళెందుకు నోరు మెదుపుతారు? పైగా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళ పవర్స్ అన్ని యూజ్ చేసి నీలకంఠం చేసే ఇల్లీగల్ వర్క్స్ ను లీగల్ చేస్తుంటే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 వెంచర్లు 60 ప్లాట్స్ అంటూ కలకల్లాడక ఇంకేమవుతుంది? డబ్బు మీద డబ్బు, కరప్షన్ మీద కరప్షన్. అవును మేడం. ఎవరండి మీరు? ఏం కావాలి? ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు? సైట్ తీసుకుందామని వచ్చాం. మా చెల్లెలు ఊరు నుంచి వచ్చింది. ఇంట్లో వాళ్ళకి చూపించడానికి ఫొటోస్ తీసుకుంటున్నాం. అవును, ఇక్కడ సైట్ వాల్యూ ఎలా ఉంటుంది? సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? నన్ను అడగాలి. నేను ఇక్కడ సూపర్వైజర్ని. అయినా ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు? ఇదేమన్నా మీ తాత జాగిరా? హే, మంచిగా మాట్లాడు. అవు మా తాత జాగీరే. బోర్డు పెట్టిర్రు కదా ఓపెన్ లేఅవుట్స్ అని. గాంధీకి వచ్చి చూస్తున్నాం. చూడొద్దా మరి? పిలువు మీ ఓనర్ని. కస్టమర్లతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలీదా నీకు? నీ వల్ల మీ సార్ దందా ఖరాబ్ అవుతుందని చెప్తా. రమ్మని మీ సార్ని. సారీ మేడం, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు సైట్ చూసుకోరి. పొద్దంతా చూసుకునేందుకు అదేమన్నా తాజ్మహలా? చూసినాంలే, ఇక పోతున్నాం. పద. మేడం కాసేపు హడలెత్తించారు మేడం. ఎక్కండి, వెళ్దామా మేడం? సార్, మన సైట్ దగ్గరికి స్కూటర్పై ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు సార్. ఫోటోలు తీశారు సార్. రిపోర్టర్ సార్? కాదు సార్, ఆ అమ్మాయి పక్క పల్లెటూరు అమ్మాయి సార్. వాళ్ళ అన్న ఇక్కడే ఉంటున్నాడంట. ఆయనతో సైట్ చూడడానికి వచ్చిందని చెప్పింది సార్. మరి ఫోటోలు ఎందుకు తీశారని అడగలేదా? ఊరికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించడానికని చెప్పారు సార్. ఊర్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఫ్లాట్ ఎందుకు కొంటారు? పక్కా పల్లెటూరు అమ్మాయేనా? కరీంనగర్ యాసలో మాట్లాడింది సార్. పక్కా పల్లెటూరు అమ్మాయే సార్. ఇప్పుడు నేనే స్లాంగ్లో మాట్లాడుతున్నాను? లోకల్ సార్. కదా, మరి నేను లోకలా? ఎక్కడో కర్ణాటక బార్డరు. ఇలాంటి బిల్లి బిత్తిరి లాజిక్లు పట్టుకునే బదులు అక్కడికి వచ్చే వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవడానికి
ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకోవచ్చు కదా. ఇంతకే వాళ్ళు ఏ వెహికల్ మీద వచ్చారన్నావు? స్కూటీ పైన సార్. ఏ కలర్ స్కూటీ? వైట్ కలర్ సార్. వైట్. వాళ్ళకి ఎంత ఏజ్ ఉండొచ్చు? అమ్మాయికి 30, అబ్బాయికి 35 దాకా ఉండొచ్చు సార్. ఆహా, ఎవరై ఉంటారు జోజో? నాకు తట్టడం లేదయ్యా. నీకెప్పుడు తట్టిందిలే. ఇదిగో ఆ సూపర్వైజర్కి ఒక పెన్ను పుస్తకం ఇచ్చి పంపించు. నువ్వేం సూపర్వైజర్ అయ్యా, బయలుదేరు. సరే సార్. అంటే అసిస్టెంట్ కమిషనరు ఎంక్వైరీ స్టార్ట్ చేసిందంటావా? ప్రభాకర్, హలో, నమస్తే సార్, చెప్పండి. ప్రభాకర్ ఎక్కడున్నావు? ఫామ్ హౌస్లో ఉన్నాను సార్, రమ్మంటారా? వద్దుగాని, నీకు మీ ఆఫీసులో పనిచేసే సత్యమిల్లు తెలుసా? తెలుసు సార్. అయితే ఓ పని చెయ్యి, సత్యం ఇంటికి వెళ్ళి సత్యం ఇంట్లో ఉన్నాడో లేదో తెలుసుకో. లేకపోతే ఎక్కడికి వెళ్ళింది, ఏం పని మీద వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, అన్ని వివరాలు డౌట్ రాకుండా కనుక్కుని నాకు చెప్పు. సార్, నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సార్. మందు పార్టీ ఉంటే వెళ్తావు, లేకపోతే మొహం కూడా చూడవు. సార్, సత్యంను అప్పుడప్పుడు డ్రాప్ చేసేవాడిని, కాకపోతే వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. సడన్గా ఇప్పుడు వెళ్తే డౌట్ వస్తుందేమో అని. అయితే ఓ పని చెయ్యి, మీ ఆవిడ్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళవయ్యా. సత్యం భార్య కడుపుతో ఉంది కదా, మీ తోటలో కొన్ని పళ్ళు తీసుకుని అలా వెళ్ళి ఇచ్చి పలకరించి మనకు కావాల్సిన విషయం కనుక్కునిరా. ఒకవేళ సత్యం పసిగడితే తెలిసిపోతుంది కదా సార్. తెలిస్తే తెలిసిందయ్యా, పసిగట్టకపోయినా నిన్నేం పసిపిల్లోడు అనుకోరు. నీకిచ్చిన సత్యహరిచంద్రుడి బిరుదు ఎవ్వరూ తీసుకోరు గాని నీ గురించి అందరికీ తెలుసు. ఒకవేళ నీ మీద డౌట్ వచ్చినా వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోతుందని వాళ్ళకు తెలుస్తుంది. తెలిసినా పర్లేదు, కానీ నాకో విషయం తెలియాలి. అసలు సత్యం ఈ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడన్నది ప్రాపర్గా కనుక్కునిరా. సరే సార్, అలాగే చేస్తాను. ఏమే, టిఫిన్ అయిందా? నిన్న ఇప్పేసిన ఫ్యాంట్ ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంది చూడండి. వర్స్ట్ అండ్ వర్స్ట్ ఫెలో. తెలివి ఉందా నీకు? బ్రాండెడ్ ఫ్యాంట్ మీద లోకల్ టవల్ వేస్తావా? కొంచెం అన్న బుద్ధుందా నీకు? వర్స్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. జాబ్ వచ్చిన కొత్తలో వర్స్ట్ కండిషన్లో పెళ్లి చేసుకున్నా. వర్స్ట్ ఫెలోని, వర్స్ట్ ఫెలోని. పల్లెటూరు అమ్మాయి, చెప్పిన మాట వింటే చాలు అనుకున్నా. టైంకి అన్ని రకాల సేవలు అందిస్తుందిలే. ఆఫీస్కి టైంకి వెళ్దామంటే ఫ్యాంటు కలర్కు తగ్గ కాంబినేషన్ షర్ట్ ఇవ్వడం తెలీదు. వర్స్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. దద్దిని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఆఫీసర్కి వైఫ్ని చేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఏది పర్ఫెక్ట్గా చేయడం రాదు. వర్స్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. హ్యాండ్ కర్చీఫ్ ఎక్కడా? ఉతికేశానండి. అందులో వడియాలు ఆరబెట్టుకో. వర్స్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. ఏమే, టిఫిన్ ఎక్కడా? అబ్బబ్బా, ఏం వయ్యారంగా నడుస్తున్నావే, కొత్త పెళ్లి కూతురులాగా. మా అటెండర్ బెల్ కొడితే చిటికీలో పరిగెత్తుకుని వస్తాడు.
మా ఆయా బెల్లు కొట్టకపోయినా సార్ ఎప్పుడెప్పుడు ఏం అడుగుతాడా అని డోర్ దగ్గరే తొంగి తొంగి చూస్తూ ఉంటది. ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఆఫీసరే ఇక్కడ. బానే చూసుకుంటున్నాను కదే. ఆ చింపిరి చుట్టూ కడగన ముఖం చూస్తూ ఎలా తినాలే? వర్స్ట్ ఫెలో. మీకు టిఫిన్ చేయడం లేట్ అవుతుందని రెడీ కాలేదండి. అబ్బా, ఎంత వరస్ట్గా సమాధానం చెప్పావే. అంత త్యాగం చేసి ఇంతకీ ఏం టిఫిన్ చేసావు వరస్ట్గా? ఉప్మా. బోడి ఉప్మా. వేడి నీళ్ళలో రవ్వేస్తే అదే ఉడుకుతుంది. వరస్ట్గా. మరి నువ్వేం చేసావు వరస్ట్గా? ఏంటే నా మొహం చూస్తున్నావు? ఉప్మా ఇంత వరస్ట్గా ఉన్నా ఎలా తింటున్నారా అనా? తప్పుతుందా? తినాలిగా. ఏంటే పిండం పెట్టినట్టు ఒక గరిటె పెట్టావు? మీ నాన్న డబ్బులు కాదుగా, నేను కష్టపడి సంపాదించింది. 3 పిండాలు పెట్టు. అది నేను తింటే పైన మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావు? వరస్ట్గా ఉంటుంది అయినా మళ్ళీ పెట్టమంటున్నాడనా? తింటుంటే అదే టేస్ట్గా ఉంటుంది. మీ నాన్న అప్పట్లో కట్నం ఏదో సర్దుబాటు చేసిచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఏ అవసరం వచ్చినా డబ్బు సర్దుబాటు నేనే చేయాలి. మా బామ్మర్ది, అదే నీ తమ్ముడు, కూరగాయల కోసం అని చెప్పి నిన్న బైక్ తీసుకెళ్లాడు. 2 రోజులటే. పెట్రోల్ కూడా నాదే. ఈ ఖర్చులన్నీ నాతో పెట్టిస్తుంటే కట్నమంతా తిరిగి చదివింపుల కింద అల్లుడి దగ్గర వసూలు చేసినట్టుగా ఉందే. వర్స్ట్ ఫెలో. దరిద్రంగాక ఇది ఉప్మానా? ఫెవికల్ లాగా సాగుతోంది నీ మొహంలాగా. చిచి. ఇంతకీ నీ పుత్రరత్నం ఎక్కడా? ఇంకా లేవలేదా? రాత్రంతా ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం చదువుకుంటూ లేటుగా పడుకున్నాడు. ఆడి బొంద చదువుతున్నాడు. కాలేజ్ దగ్గర సిగరెట్లు తాగుతూ తిరుగుతున్నాడంట. వాడికి చదువు రాదు, నీకు ఉప్మా చేయడం రాదు. దరిద్రంగా ఉప్పు లేదు, కారం లేదు. ఇదిగో ఆ ఊరగాయ తగలెట్టు. నీ కొడుక్కి చెప్పు, 10th లో యావరేజ్ మార్కులు తెచ్చుకున్నాడు. నా ఇన్ఫ్లుయెన్స్తో సీట్ తీసుకొచ్చి చదివిస్తున్నాను. ఇప్పుడు బాగా చదివి 90% తెచ్చుకోలేదనుకో, బయటికి పంపిస్తాను, అడుక్కు తినాలి. చెప్పు వాడికి. వరస్ట్గా అడుక్కుంటాడు, బెస్ట్గా చదువుకుంటాడు. చదువుకుంటాడులేండి, ఇంకా చిన్నపిల్లోడే కదా. కథలు చెప్పుకో, కథలు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చదవకపోతే ముసలోడైన తర్వాత చదువుకుంటాడా? మొక్కై వంగందే మానై వంగుతుందా? వరస్ట్గా. అసలు నేనెలా చదువుకున్నాను తెలుసా? వీధి దీపాల కింద చదువుకున్నాను. అప్పట్లోనే 10th క్లాస్లో 80% తెచ్చుకున్నాను. మండల్ ఫస్ట్ వచ్చాను. ఇంజనీరింగ్ చదువుతూ ఇంటర్ వాళ్ళకి క్లాసులు తీసుకునేవాడిని. హోమ్ ట్యూషన్స్ చెప్తూ చదివాను. అసలు చదవాలని ఉండాలి, కానీ ఎంత వరస్ట్ కండిషన్లోనైనా చదువుకోవచ్చు. ఇదిగో చూడు, నీ కొడుకు రూమ్లో చదువుతున్నాడో, వరస్ట్గా నిద్రపోతున్నాడో ఎల్లి చూడు. వన్నీ ట్యూషన్లో చేర్పించాలి, లేకపోతే తక్కువ మార్కులు వస్తాయేమో. ఒక్కటి కాకపోతే 5 ట్యూషన్లకు వెళ్ళమను. ఎవరొద్దన్నారు? ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మార్కులు బాగా తెచ్చుకోమను. ప్రొఫెసర్ ప్రమోద్ గారు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో బాగా ఫేమస్. ఆయన దగ్గర చేర్పిస్తే బాగుంటుంది. మీరొక రోజు వీలు చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఏంటి? నేనెళ్ళాలి? నేనెవరనుకుంటున్నా? కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. నాది ఎగ్జిక్యూటివ్ లెవెల్. ఒక్క గంటలో 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాను. అలాంటిది నేను వాణ్ణి తీసుకుని టింగురంగా అంటూ
ఏ పని పాట లేనట్టు వాళ్ళ సార్ దగ్గరికెళ్ళి సార్ అని వెయిట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలా? నేను ఒక్కసారి విజిలెన్స్ తనిఖీ చేస్తే టేబుల్ మీద లక్షలు కుమ్మరిస్తారు. అరే, ఒక్క సంతకం పెడితే సూట్ కేసులో డబ్బులు పంపిస్తారు. ఛే, అవన్నీ వదిలేసి వరుసగా ఆడుతూ వెళ్ళాలా? అందుకే మీ జీవితాలు ఎలా తగలడ్డాయి. అసలు ఏది ప్రయారిటీ కూడా తెలీదు. డబ్బులిస్తే అదే అడ్మిషన్ వస్తుంది. డబ్బులు కడుతున్నాం కదా వరస్ట్గా. పేరెంట్స్ వెళ్ళి చేర్పించకపోతే ఆయన చేర్పించుకోరంట. ఎందుకు చేర్పించుకోడు? ఎందుకు చేర్పించుకోడంట? మళ్ళీ అదే మాట. అంతా డబ్బుమయం. పేరెంట్స్ వస్తే ఫ్రీగా ట్యూషన్ చెప్తారా? చెప్పరు కదా. వర్స్ట్ ఫెలోస్. ఎంత కావాలో చెప్పు, అడిగినంత పారేస్తే వాళ్ళే చేర్చుకుంటారు. నాకు తిని చెయ్యి కడుక్కునే టైం కూడా లేదు. కాఫీ ఎక్కడా? అది నా మొహాన్ని కొడితే ఆఫీస్కి వెళ్తాను. పో, వెళ్ళి తీసుకురా. జోజో, వాటర్ తీసుకురావయ్యా. అలాగే సార్. చెప్పు ప్రభాకర్. అన్ని వివరాలు కనుక్కున్నాను సార్. సత్యం మధ్యాహ్నం నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు. ఆయన వైఫ్ హెల్త్ రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు సార్. నర్సింగ్ హోమ్కి వెళ్ళాడా? అయితే అసిస్టెంట్ కమిషనర్తో కలిసి సైట్ చూడడానికి పోలేదా? అవును, ఇంతకీ సత్యం బండి కలర్ ఏంటానో? బ్లూ కలర్. బ్లూవా? వైట్ కలర్ కాదా? సరే, ఓకే. అయ్యా, చూసావా జోజో, సంపాదించడమే కాదు, దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని తంటాలు పడాల్సి వస్తుందో. పెద్ద పెద్ద ఆఫీసర్లతో ఏం పర్లేదయ్యా, కానీ గిరి గీసుకుని ఉంటారు చూడు, వాడు చిన్న ఆఫీసర్ అయినా డీల్ చేయడం చాలా కష్టమయ్యా. నిజమేనయ్యా. నిజమేనయ్యా కాదు, వాటర్ ఇవ్వు. వర్స్ట్ ఫెలో. ఇంటర్ అయిన తర్వాత అందరూ డిగ్రీ చేయాలని చెప్పారు. కానీ నేను అన్ని చోట్లకి తిరిగి తెలుసుకుని ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఆ తర్వాత జాబ్ సంపాదించాను. ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాను. చదువుల్లోనూ అన్నిట్లోనూ మండల్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చాను తెలుసా? అరే, వీడిని ట్యూషన్లో చేర్పించడానికి ఒకరు తోడు కావాలా? అసలు మా అమ్మ నాన్నకు చదువు గురించే తెలీదు. నేనే అన్నీ తెలుసుకుని చదువుకున్నాను ఇంట్రెస్ట్గా. ఎక్కడా నా షూస్? ఎక్కడా? అది కూడా అడగాల వరస్ట్గా? వెళ్ళి తీసుకురా పో, వెళ్ళు. హలో. నన్ను అందరూ నీలకంఠం అని పిలుస్తారులే. ఏదో చిన్న గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఉంటానులే. సార్ నీలకంఠ గారు, నేను వరస్ట్ కండిషన్లో ఉండి గుర్తుపట్టలేకపోయాను. వరస్ట్గా ఎందుకు గుర్తుపడతారులే? ఇప్పుడు తమరుంటున్న ఇంటికి సిమెంటు, కంకర, ఇసుక, ఇటుకలు, ఇంటీరియలు అన్నీ నా డబ్బుతో ఇప్పించినవే కదా. అదైనా గుర్తుందా తమరికి? సారీ సార్, ఏదో ఇంట్లో చిన్న ప్రాబ్లం, అందుకే గుర్తుపట్టలేకపోయాను. సారీ సార్. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఆ మాత్రం పొగరుండాలి. మరి ఆ పోస్టుకున్న లెవెల్ అలాంటిది. అందుకే కదా నేను నిన్ను అందులో కూర్చోబెట్టింది. ఎక్కడో ఉండాల్సిన నిన్ను డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో కూర్చోబెట్టాను. ఆ మాత్రం లెవెల్ కొట్టాలి. ఏమంటావు? సారీ సార్, క్షమించమని అచ్చ తెలుగులో అడుగుతున్నాను. ఏదో అలవాట్లో పొరపాటు అనుకోండి, గుర్తుపట్టలేకపోయాను. చెప్పండి, ఏం చేయాలి మీకోసం? ఇప్పుడు నేను ఒక హాస్పిటల్ కడుతున్నానయ్యా. మీ డిపార్ట్మెంట్కి ఏమైనా ఇబ్బందా? మాకెందుకు ఇబ్బంది? వరస్ట్గా మీ హాస్పిటల్ మీ డబ్బుతో కడుతున్నారు, అంతా మీ ఇష్టం. మీకెందుకు అడ్డు చెప్తామండి? పర్మిషన్ తీసుకున్న ఫ్లోర్స్ కంటే
ఎక్కువ ఫ్లోర్స్తో హాస్పిటల్ని బాగా పెద్దగా కట్టిస్తున్నానయ్యా. మీకేమైనా ప్రాబ్లమా? చచ్చా భలేవారే. నాకేం ప్రాబ్లం సార్, మీరు కోట్లు పోసి కడుతున్నారు. మీ డబ్బు, మీ ల్యాండు, మీ ఇష్టం. మీరెంత విశాలంగానే కట్టుకోండి. మీకెవరు అడ్డు చెప్తారు? మీ డిపార్ట్మెంట్కి ఎవరో కొత్తగా వచ్చిన ఇంజనీర్ అయ్యా మా బిల్డింగ్ దగ్గరకు వచ్చి ప్లాన్ బాగాలేదు, పర్మిషన్ డాక్యుమెంట్స్ చూపించండి అని అడిగాడంట. ఎవడు వాడు వరస్ట్గా? నేను కనుక్కుంటానుండండి. అంటే ఒకవేళ నువ్వే పంపించావేమోనని నాకు డౌట్ వచ్చిందయ్యా. ఏమండి, ఏమంటున్నారండి మీరు? నేనంత వరస్ట్గా డ్యూటీ చేయను. మీది నలుగురికి అన్నం పెట్టే చెయ్యి. అన్ని రకాలుగా చూసుకునే విశాలమైన హృదయం మీది. నమ్మొచ్చా ఈ మాటలన్నీ? అయ్యో, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు నీలకంఠం గారు? నీది ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్ట్ కదా, ఆఫీసర్గా నీ చేతుల్లోనే అంతా ఉంటుంది. ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. అవును, నీ కొడుకు కాలేజీలో చేరినట్టున్నాడు. మీ కాలేజీలోనే, అది కూడా మీ పర్సనల్ కోటాలో. డమ్మీ డొనేషన్ కింద సీట్ ఇచ్చారు, మర్చిపోతానా? అయినా నీకు నెల నెల ఖర్చులుంటాయి కదయ్యా. సాయంత్రం ఒకసారి ఇంటికొచ్చి కలు. మీ వాడి ట్యూషన్ ఫీజు కూడా మనమే అరేంజ్ చేద్దాం, ఏమంటావు? ఇదిగో, ఆ సంతోషంలో మన ఇద్దరం కూర్చుని చిన్న సిట్టింగ్ వేద్దాం. ఒకసారి సాయంత్రం ఇంటికి రా, మాట్లాడదాం. ఉదయాన్నే ఎవరి మొహం చూశాను? పొద్దు పొద్దునే మీ నోటి నుంచి మంచి మాటలు విన్నాను. మీ నుంచి పిలుపు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఏదైనా మీరు పెద్దవాళ్ళు, దానకర్ణులు. మీ ఇంట్లో లక్ష్మీదేవి లాంటి మీ భార్య ఉంది కదా, పొద్దున్నే ఆవిడ మొహమే చూసుంటావు. మీరు చెప్తుంటే నిజం అనిపిస్తుంది సార్. ఇదిగో, సాయంత్రం క్షేమంగా ఇంటికొచ్చి లాభంగా వెళ్ళు. ఉంటాను. అలాగే అలాగే సార్, ఉంటాను. వదలవయ్యా, వదలు. నాన్నెవరో బయట కొడుతున్నారు. ఇస్తానని చెప్తున్నాను కదా. ఇస్తావో చెప్పు. ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? అప్పు చేశాడు, తీర్చమంటే డబ్బులు లేవు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు ఈ లోఫర్ గాడు.